జారే అరుగుల ధ్యాసే లేదు, పిర్రపై చిరుగుల ఊసే లేదు, అమ్మ చేతి మురుకులు లేవు, అలసట లేని పరుగులు లేవు, ఎత్తరుగులు మొత్తం పోయే రచ్చబండలు మచ్చుకు లేవు, వీధిలో పిల్లల అల్లరి లేదు, తాతలు ఇచ్చే చిల్లర లేదు, ఏడు పెంకులు ఏమైపోయే, ఎద్దు రంకెలు యాడికి పోయే, ఎక్కడా వెదురు తడికెలు లేవు, ఏ తడికకి భోగి పిడకలు లేవు, పెరుగులమ్మే ముంతలు లేవు, కూరలమ్మే సంతలు లేవు, పెరుగులమ్మే ముంతలు లేవు, బువ్వాలాటల విందే లేదు, గవ్వలాటలు ముందే లేదు, కుప్పిగంతులు లేనే లేవు, కళ్ళ గంతలు కానే రావు, డ్రింకు మూతల గోలే లేదు, బచ్చాలాడే ఇచ్చా లేదు, కోతి కొమ్మచ్చి ఏమైపోయే, అవ్వా అప్పచ్చి ముందే పాయే, గూటి బిల్ల గూటికి పాయే, తొక్కుడు బిల్లకు రెక్కలు వచ్చే, గుచ్చకాయలు మచ్చుకు లేవు, చింతపిక్కలు లెక్కకు లేవు, దారగా కారే ముక్కులు లేవు, జోరుగా జారే లాగులు లేవు, కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు, కొండముచ్చుని కెలుకుడు లేదు, బుట్టన మురికి అంటకపాయే, మనసుకి మురికి జంటగా చేరే, కాకి ఎంగిలి కరువైపోయే, భుజాన చేతులు బరువైపోయే, అన్ని రంగులు యాడకోవాయే, ఉన్న రంగులు మాసికలాయే, దానికి తోడు కరోనా వచ్చే, బళ్ళు గుళ్ళు మూసుకుపోయే, బడి గంటల ఊసే లేదు, బడికి పోయే ధ్యాసే లేదు, మూతులన్నీ మాస్కుల పాలు, చేతులన్నీ సబ్బుల పాలు, ఆన్లైన్లో పాఠాలాయే, అర్థం కాని చదువులాయే, ప్రశ్నకు జవాబులుండవు, కొన్నాళ్లకు ప్రశ్నలే ఉండవు, ప్రస్తుత బాల్యం వెలవెలబాయే, దానికి మూల్యం ప్రస్తుతమాయే, రేపటి సంగతి దేవుడికెరక, నేటి బాలులకు తప్పని చురక, బాలానందం లేని జీవితం మానవాళికే మాయని మరక, మేమే అదృష్టవంతులం. 1950 నుంచి 70లో పుట్టిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బడిలో చదువుకున్న దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాల్లో నిష్ణాతులుగా కనిపిస్తారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకున్నా మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లం అనే కాదు, మేము చదువుకున్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళం. లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళం. పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత గొప్ప విషయంగా కనబడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. దాదాపు ప్రతి కుటుంబంలో కనీసం 4 నుండి 6 పిల్లలు ఉండేవాళ్ళం. ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన మీద ఆధారపడేది. అంటే అందరికీ కడుపు నిండా తిండి దొరకడమే కష్టమయ్యేది. పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది, రాత్రికి కూడా అంతే. పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపట్లోనో కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి ఇంతమంది మేకలను పెంచి ఆనాటి తల్లుల రుణం ఎంత ఇచ్చుకున్నా తీర్చుకోలేము. దాదాపు అందరం దుంపల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకున్న వాళ్ళమే. మాలో చాలామంది డిగ్రీ చదువులకు వెళ్ళే వరకు చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే. ఆ రోజుల్లో చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లిదండ్రులు తమ బిడ్డలకి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలనుకునేవాళ్ళు. ఆ రోజులలో ప్రభుత్వ డిగ్రీ చేసి పీజీ చేసిన వాళ్ళు తక్కువే. మా తరం వాళ్ళకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. 3 అణాలు ఇచ్చి తెరకు ముందు కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో. అది కాకుండా రేడియోలో కొత్త పాటలు వినడం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, సుశీల, లీలా, జిక్కి గారు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం. ఇక హిందీ పాటల విషయానికి వస్తే పాటల ట్యూన్ని బట్టి సంగీత దర్శకులు ఎవరో చెప్పేవాళ్ళం. ఎస్డి బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జయకిషన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, కళ్యాణ్జీ ఆనంద్జీ, ఒకరేమిటి ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాటులు అందించిన పాటలు ఈనాటికి శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి. మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ళ గోలీలాట, ఏడు పెంకులాట, బుచ్చలాట, రాత్రికి హరికథలు, బుర్రకథలు, నాటకాలు చూడటం. ఇదే వినోద కాలక్షేపం. ఈనాటికి దాదాపు అందరం 48 నుంచి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసిన వాళ్ళమే. అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్న వాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తించుకొని పిలుస్తున్న వాళ్ళమే. ఇక మాకన్నా అదృష్టవంతులు ఎవరు ఉంటారు? అహో జ్ఞాపకాల దొంతర అంటే ఇది. అచ్చంగా మన బాల్యాన్ని మనమే రాసుకున్నట్టుగానే ఉంది. 1950 నుంచి 75 పుట్టిన వారికి ఇది అంకితం. నేను 1972లో పుట్టాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే
లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానులు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.